హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము చక్కటి దేవుని మాటలో మాట్లాడుకుందాము. మంచి ఒక వాక్యంతో మీ ముందుకు వచ్చాను. స్నేహితులారా, చక్కగా వినండి. మనం వాక్యం చదువుకుందాము. వాక్యం ఏంటంటే, ఒకసారి టైటిల్ వివరించుకుందాము. టైటిల్ ఏంటంటే, మనం ఏ పని చేసినా మన పని వల్ల ఇతరులకు క్షేమం కలుగుతుందా, మనకు క్షేమం కలుగుతుందా? ఇతరులకు క్షేమం కలగాలి, మనకు క్షేమం కలగాలి అనే విషయం కోసం మాట్లాడుకుందాం. ఎలాగ ఇతరులకు మనం చేసే పనులు క్షేమం కలుగుతుంది, ఆ పని వల్ల ఎంతవరకు మనం మేలు చేయగలుగుతున్నాము, ఎంతవరకు మనం కీడు చేయగలుగుతున్నాము. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని వాక్యం చదువుకుందాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మనము 21వ వచనం చూసుకున్నట్లయితే, అందరూ తమ సొంత కార్యములో చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సో స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు కార్యములు అంటే ఏంటో మనం వివరించుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములు కూడా చూడండి. దానివల్ల మీకును మేలు కలుగుతుంది, అవతల వారు కూడా క్షేమం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ కార్యములు ఏంటంటే, దేవుడు చెప్పాడు. ఏం కార్యం అంటే, స్నేహితులారా, ఇతరులకు మీరు ఏ విధంగా సహాయపడుతున్నారు? ప్రార్థన ద్వారానా, వస్తువుల ద్వారానా, ఏ విధంగా సహాయం చేస్తున్నారు ఇతరులకు అనే విషయం జ్ఞాపకం చేసుకోబట్టినాడు. స్నేహితులారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము ఇతరులకు ఎలా సహాయపడుతున్నామంటే అని చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే మనము వారికి చేయూతనిమ్మని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, దేవాది దేవుడు నేను ఆకలి కొట్టిని ఆహారం పెట్టిద్దిరి, వస్త్రహీనుడిన ఇంటిని నాకు వస్త్రాలు ఇచ్చిద్దిరి, జైల్లో ఉంటే నన్ను చూడవచ్చిద్దిరని అక్కడ రాసి ఉంటా. స్నేహితులారా, ఇక్కడ ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, స్వయాన్ని యేసుక్రీస్తు కాదు కానీ ఈ నా సహోదరులకు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనం ఎవరికైనా ఒక వస్త్రం ఇచ్చిన, ఆహారం పెట్టినా, సహాయం చేసినా అది దేవుడికి చేసినట్లే దేవుడు చెప్తున్నాడండి. అందుకే దేవుడు మీ సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా చూడండి అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, దేవుడు మనసు ఎరిగి మనం ప్రతి ఒక్కరు ఉండాలి. దేవుడు మనసు ఏంటంటే, ధర్మశాస్త్రం చదివితేనే అర్థమవుతుంది, విన్నా అర్థమవుతాయి. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మన మాట ద్వారా ఎవరైనా గాయపడుతున్నారా, వారికి క్షేమం కలుగుతుందా? మన ప్రవర్తన వల్ల ఇతరులు వారి మనసు ఏమైనా ఇబ్బంది పడుతుందా, క్షేమం కలుగుతుందా? మన ప్రవర్తన ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ, మన పనుల ద్వారా కానీ ఎవరైనా గాయపడకుండా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లలు ప్రత్యేకమైన వారు దేవుని పోలు నడవాలని దేవుడు చెప్తున్నారు. స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంతవరకు వాక్యాన్ని పాటిస్తున్నారు? మీరు ఎంతవరకు దేవుడి పోలు నడుస్తున్నారు అనే విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మనం అందరమును దేవుని పోలు నడవాలండి. అప్పుడే దేవుని వాక్యం నెరవేర్చిన వారు అవుతాం. దేవుడు చెప్పాడు, ఈ నా సహోదరులు చేశారు కాబట్టి నాకునే మీరు చేసినట్లే అని దేవుడు అంటున్నాడు. మనం ఎంతవరకు ఇతరుల కార్యం చూస్తున్నాం, ఇతరులకు సహాయం చేస్తున్నాం, ఇతరులకు మేలు చేస్తున్నాం? ఎవరైనా సహాయం చేయమని వస్తే చేస్తున్నామా? మన దగ్గర ఉంటే ఖచ్చితంగా చేయాలి, లేకపోతే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు ఎవరైనా వస్త్రాలు లేవని వస్తే వస్త్రాలు ఇమ్మంటున్నాడు, ఆకలి కొని అని వస్తే ఆహారం పెట్టమంటున్నాడు. ఇలాగే మీ మాట వల్ల ఎవరు గాయపడకూడదు, మీ ప్రవర్తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. మీ పనుల్లోనే కానీ, మీ చేతల్లోనే కానీ ఏవి ఇతరులకు క్షేమమే కలగాలి. కానీ ఇంకేమీ కలగకుండా చూసుకొని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మీరు ఎంతవరకు పాటిస్తున్నారు? మీరు ఎంతవరకు వాక్యాన్ని
మీ హృదయాల్లో దేవుడు నెరవేరుస్తున్నాడు. స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలండి, ఇతరుల మేలు కోరాలి. మరి అనేక మంది కొరకు మరి వారు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ క్షేమాన్ని మనం కోరాలి. అప్పుడే మన క్షేమాన్ని దేవుని కోరుతాడు. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు గారు వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే మరి చెప్తాడు చేయమని. అలాగే చేసినప్పుడు మరి యోబుకి స్వస్థత ఇస్తాడండి. మరి స్నేహితులారా, ఈనాడు మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభునందు ప్రియులారా, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి జీవించడం అంటే మరి ఈ క్షణము దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ పని చేస్తే దేవుడు నన్ను లెక్క అడుగుతాడనే ఉద్దేశంతో బ్రతకాలని ప్రతి ఒక్కరూ దేవుని కార్యాలు చూడాలి, ఇతరుల కార్యాలు చూడాలి, మనకు మనం చూసుకోవాలి. అప్పుడే విశ్వాస లక్షణమని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, మరి ఈ వాక్యం విన్నా మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ వాక్యం మీ అందరిలో దేవుడు వెనుకడిగా ఉంచాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఎంతవరకు ఇతరుల కార్యాలు చూస్తున్నారు? మీ కార్యాలే చూసుకుంటున్నారా? ఇతరులకు ఏమైనా మరి ప్రార్థన ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఏ విధమైన చేతనైనా మేలు చేస్తున్నారా? మీ ప్రవర్తన వల్ల ఇతరులకు క్షేమం కలుగుతుందా, లేకపోతే క్షేమం కలగలేదా అనే విషయాల కోసం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది చూస్తాం మనము, వారు క్షేమమే చూసుకుంటారు కానీ ఇతరులు ఎలా పోయినా పట్టించుకోరు స్నేహితులారా. కానీ ఆ మనసు మరి క్రైస్తవుడైనా మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇతరులు మేలు కోరాలి, ఇతరుల క్షేమం కోరాలి, ఇతరులు రక్షించబడాలని కోరాలండి. స్నేహితులారా, ఒక టిప్ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మరి లాస్ట్ వరకు ఈ వాక్యం వినండి. మరి మధ్యలోకి షిఫ్ట్ చేసి వెళ్ళొద్దు. మధ్యలోకి షిఫ్ట్ చేస్తే మీకు అర్థం కాదు స్నేహితులారా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనము మరి గొప్ప రక్షణ కలిగి, గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే మరి ఇతరులు మనకి మరి సువార్త చెప్పబట్టే కదండి, ఇతరులు మనకు మరి దేవుని మాటలు మనకు ప్రకటించడం వల్లే కదా ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. మరి జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మనము కూడా అనేక మందికి చెప్పాలండి. ఎందుకంటే యేసుప్రభు వారు గొప్ప దేవుడు, ఆయన అనేక మేలులు చేస్తూనే ఉన్నారు. ఆయన నమ్ముకున్న వారు కూడా ఇతరులకు మేలుకరంగా ఉంటారు కానీ కీడుకరంగా ఉండరండి. మనం ఇతరులకు చెప్పాలి, ప్రతి ఒక్కరికి మరి అర్థమైనట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని పిల్లలమండి, దేవుని పోలు నడవాలి. దేవుడి ప్రేమ మనలో నుంచి ఇతరులకు పంచాలి, ఇతరులకు చూపించాలి. స్నేహితులారా, మరి దేవుడు అప్పుడే మన ప్రార్థన వింటాడు, మనకు దగ్గరగా ఉంటాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు. స్నేహితులారా, ఎందుకంటే దేవుడి కంటే వేరొక దిక్కు లేదు, దేవుడి కంటే వేరొక మరి దారి లేదు. స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి, మీరు కూడా ఇక్కడి నుంచి మీ మాట వల్ల కానీ, మీ చూపు వల్ల కానీ, మీ ప్రవర్తన వల్ల కానీ ఏ ఒక్కరికి మరి కీడు కలగకుండా చూసుకోండి. మీ వల్ల ఇతరులకు మేలే కలగాలి కానీ కీడు కలగకుండా చూసుకోండి స్నేహితులారా. అప్పుడే దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు, మీకు సమీపంగా ఉంటాడు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దేవుని పిల్లలైన మీరు దేవుడు మరి మీ పనిలో కాకుండా ఇతరుల పనులు కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. కాబట్టి మీ మేలు ఇతరులకు ప్రకటించండి. మరి దేవుడు చేసిన అద్భుతాలు ఇతరులకు చెప్పండి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా చూసుకోండి. మనం ఏ పని చేసినా ఇతరులకు క్షేమం కలగాలి, మనకు క్షేమం కలగాలి. స్నేహితులారా, అలాగే ఎప్పుడు కలుగుతుందంటే ప్రియమైన మరి దేవుడి బిడ్డలైన మీరు యేసుని పోలు నడిచినప్పుడే అది సాధ్యం అవుతుంది, లేకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని పోలు నడిస్తేనే మనం ఇతరులకు మేలుకరంగా మారుతాము, మనకు మనం మేలు చేసుకోగలుగుతాము. మరి అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. స్నేహితులారా, మరి మీ అందరిలో దేవుడి వాక్యాన్ని మరి నీరు పెట్టి ఫలింపు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతవరకు చూసారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీ అందరిలో దేవుడు మరి ఉపయోగకరంగా మార్చాలని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వాక్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వాక్యం అనేక మంది రికమెండ్ అవుతుంది. మరి
అనేక వాక్యాలతో మీ ముందుకు నేను రావడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులారా, మీరందరూ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్పుడే నేను మరి అనేక వీడియోలతో మీ ముందుకు రావడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ మరి వీడియో చూడండి స్నేహితులారా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా మారుతుందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వాక్యం మీ అందరిలో దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ బాయ్.